నమస్తే. ఎన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు మన ఛానల్‌లో నిరంతరం కొనసాగుతూనే ఉంటాయి. చాలా మంచి స్పందన వస్తుంది మీ నుంచి. ఈరోజు చాలా ముఖ్యమైన విషయాల గురించి తెలుసుకోబోతున్నాం. ముఖ్యమైన అని ఎందుకన్నానంటే, నేను గురువుగారితో మాట్లాడేటప్పుడు, ఇంతకుముందు మాట్లాడేటప్పుడు అందరూ కూడా భారతం గురించి, రామాయణం గురించి, భాగవతం గురించి ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారు. అవగాహన కూడా ఉంటుంది. కాకపోతే ఉపనిషత్తుల గురించి అంతగా అవగాహన ఉండదు. అలాంటి విషయాల గురించి మాట్లాడినప్పుడే నేటి తరం వారికి, రేపటి తరం వారికి మనం ఎంతో కొంత అవగాహనని కల్పించిన వాళ్ళమవుతాం. మన పురాణాల గురించి చెప్పిన వాళ్ళమవుతాం. సో, దానికి సంబంధించి ఉపనిషత్తులకు సంబంధించి ఒక సీరీస్‌లా చేయబోతున్నాం. అసలు ఉపనిషత్తులు ఎన్ని ఉంటాయి? ఏమిటి అసలు దాని వెనకాల ఉన్న అంతరార్థాలు ఏమిటి? ఏం చెప్తున్నాయి మనకి ఉపనిషత్తులు? ఈ విషయాలన్నీ వివరించడానికి నాతో పాటు ఉన్నారు మసన చెన్నప్ప గారు. హాస్య కవిగా సుప్రసిద్ధులు. ఆచార్య మచ్చన చెన్నప్ప గారు చాలా సంవత్సరాలుగా తన సేవల్ని అందిస్తూ ఉన్నారు. తన గురించి తెలుసుకుంటూనే అలాగే ఉపనిషత్తుల గురించి కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం గురువు. నమస్తే. మీరు ఆచార్య మసన చెన్నప్ప గారు ఈరోజు స్టూడియోకి రావడం నిజంగా అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే ఇంతటి అవగాహన ఉన్న వ్యక్తిని నేటి తరం వారికి కానివ్వండి, ఇప్పుడు నేను చెప్పినట్టుగా రేపటి తరం వారికి కానివ్వండి, మన ఉపనిషత్తులు ఇలా ఉంటాయి, అసలు ఇది చెప్పబడింది, దీని వెనకాల అంతరార్థం ఇది అనేది తెలుసుకోవటం వలన కాస్త భాష మీద, మన సంస్కృతి మీద కూడా గౌరవం పెరుగుతుంది. సో, అసలు ఉపనిషత్తు అంటే ఏమిటి? ఎన్ని రకాలుగా ఉన్నాయి? ఎన్ని రకాలుగా విభజించబడ్డాయి? అలాగే ఏం చెప్తాయి ఉపనిషత్తులు మనకి? ఈ విషయాలన్నీ వివరించండి. మీరన్న మాట నిజం. ముఖ్యంగా 40 ఏళ్ల అధ్యాపక వృత్తిలో నేను కూడా నా విద్యార్థులకు భారత భాగవతాల గురించి, రామాయణం గురించి, తర్వాత నన్నయాది కవులు రచించినటువంటి కావ్యాల గురించి చెప్పడం జరిగింది గానీ, ఉపనిషత్తుల గురించి వాళ్ళకు కూడా చెప్పలేదు నేను. ఎందుకంటే పాఠ్య ప్రణాళికలో ఉపనిషత్తులుంటే చెప్పేవాడిని. అవకాశం రాలేదు. చాలా స్టూడియోల వాళ్ళు నన్ను పిలుస్తున్నారు. ఇప్పుడు ప్రత్యేకంగా హిట్ స్టూడియో ప్రేక్షకులకు ఈ ఉపనిషత్తుల గురించి తెలియజేసే అవకాశం నాకు కలిగిస్తున్నందుకు నాకు కూడా ఆనందంగానే ఉంది. చాలా సంతోషం అండి. ఉపనిషత్తు అనే మాట వినగానే మనకు బ్రహ్మ విద్య, ఉపనిషత్తు అంటే బ్రహ్మ విద్య అని దానికి అర్థం అన్నమాట. ఉప అంటే సమీపం, అవును. నీ అంటే బాగుగా, షత్ అంటే కూర్చోవడం. అంటే సత్యానికి సమీపంలో బాగుగా కూర్చోవడం అనే అర్థం చెప్పుకోవచ్చు. గురువు గారికి సమీపంలో బాగుగా కూర్చోవడం అనే అర్థం చెప్పవచ్చు. భగవంతునికి సమీపంలో బాగుగా కూర్చోవడం అనే అర్థం కూడా చెప్పుకోవచ్చు. దేనికైనా మనం దగ్గరగా కూర్చోవడం అన్నమాట. దీనికి ఉపనిషద్యతే ప్రాప్యతే బ్రహ్మ విద్యయ అనేనా అని ఉపనిషత్ అనే పదానికి నిర్వచనం అన్నమాట. ఏ బ్రహ్మ విద్య ద్వారా లేక ఏ బ్రహ్మ విద్య చేత గురువుగారు శిష్యుణ్ణి భగవంతునికి సమీపంలో కూర్చొనేటట్టు చేస్తాడో దానికే ఉపనిషత్తు అని పేరు. అందుకే ఉపనిషత్తు అంటే దానికి మరొక పేరు బ్రహ్మ విద్య అని చెప్పుకోవాలి మనం. తర్వాత ఈ వేదాల తర్వాత ఉపనిషత్తులకే చాలా గౌరవం వచ్చింది. ఉపనిషత్తుల ఆధారంగానే భగవద్గీత, మహాభారతంలో ఉన్న భగవద్గీత పూర్తిగా నాకు తెలిసినంత వరకు ఉపనిషత్తుల మీద ఆధారపడి ఉన్నది. ఈ ఉపనిషత్తులు మనకు 10 ముఖ్యమైనవి. శంకరాచార్యులు 10 ఉపనిషత్తులను ప్రచారంలోకి తీసుకొచ్చాడు. తన భాష్యానికి ఉపయోగించుకున్నాడు ఆయన. ఇందులో మనకు ఈశ, కేన, కట, ప్రశ్న, ముండక, మాండుక్య, ఐతరేయ, తైత్తిరీయ, ఛాందోగ్య, బృహదారణ్యకం, ఈ 10 ఉపనిషత్తులు చాలా ముఖ్యమైనవి. తర్వాత శ్వేతాశ్వతరోపనిషత్తు, కైవల్యోపనిషత్తు, ఈ 2 కూడా మనం గ్రహిస్తూ ఉంటాం. ఎక్కువగా వాటి నుంచి కూడా కోట్ చేస్తూ ఉంటాం అనేకమైనటువంటి విషయాల్ని. అది అయితే ఈ ఉపనిషత్తుల్లో ఈశ అనే పేరుతో ఉన్నటువంటి ఉపనిషత్తు ఈశావాస్యోపనిషత్తు. ఇది ఈశావాస్యోపనిషత్తు మనకు వేదము నుంచి వచ్చినటువంటిది. దాన్ని వేదోపనిషత్తు, మంత్రోపనిషత్తు అంటారు. ఒక్క ఉపనిషత్తు మాత్రమే వేదానికి సంబంధించింది. వేదంలో ఉన్నది
ఉమ్, అంటే వేదంలో యజుర్వేదంలో ఏ 40వ అధ్యాయం ఉన్నదో ఉమ్, దానికి ఈశావాస్యోపనిషత్తు అని పేరు. ఉమ్హు, ఎందుకంటే ఈశావాస్యమిదం సర్వం యత్కించ జగత్యాం జగత్ తేన త్యక్తేన భుంజీత మా కస్య సిద్ధనం. ఇది ఈ మంత్రం అన్నమాట. యజుర్వేదంలో 40వ అధ్యాయం ఈ మంత్రంతో మొదలవుతుంది. ఉమ్, ఉమ్, కాబట్టి ఈ మంత్రంతో మొదలై ఏ 17 మంత్రాలు కలిగి ఉన్నదో దానికి ఈశావాస్యోపనిషత్తు అని పేరు. ఉమ్, ఈ ఈశావాస్యోపనిషత్తు తర్వాత కేనోపనిషత్తు, కఠోపనిషత్తు ఇట్లా అనేకమైనటువంటి ఉపనిషత్తులు మనకు లభిస్తూ ఉన్నాయి. ఉమ్, మొత్తం ఇప్పుడు మనకు 500 ఉపనిషత్తుల దాకా ఉన్నాయని అబ్బా, చెబుతూ ఉమ్, ఉంటారు. ఉమ్, నేను కూడా స్వయంగా ఆస్ట్రేలియాకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి సంఘటన ఆధారంగా నేను శుకోపనిషత్తు అనే ఒక ఉపనిషత్తును కూడా రాయగలిగాను. ఉమ్, ఉమ్, అయితే ఇక్కడ ఈ ఉపనిషత్తులు మనకు సామాజికంగా, ఆధ్యాత్మికంగా, సాంసారికంగా, లౌకికంగా, అలౌకికంగా ఉమ్, అనేకమైనటువంటి అంశాలను మనకు ప్రస్తావిస్తున్నాయి. ఉమ్. కాబట్టి ఉపనిషత్తులు అంటే జ్ఞాన భండాగారాలని చెప్పాలి. సో మీరు చాలా అంటే చాలా ఉపనిషత్తుల గురించి నిజంగా చాలా ఈ నేటి తరం వారికి తెలియచెప్పే ఈ ప్రయత్నంలో మీరు అన్నట్టుగా నిజంగా 500 ఉపనిషత్తులు ఉన్నాయంటే తెలుసుకోవాలన్న కుతూహలం ప్రతి ఒక్కరికి ఉంటుంది. మనకు కూడా ఉంటుంది కదా. సో ఇక ఉపనిషత్తులకు సంబంధించి ఏవి ముఖ్యమైనవి, ముఖ్యంగా తెలుసుకోవాల్సినవి ఏమిటి, ఏదైనా ఒక ఉపనిషత్తు తీసుకొని దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని నెక్స్ట్ ఎపిసోడ్లో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. తప్పకుండా వీడియోని లైక్ చేసి షేర్ చేస్తారని అనుకుంటున్నాను. తెలియని సమాచారాన్ని అందరికీ తెలియచెప్పే ఒక సదుద్దేశంతో స్టార్ట్ చేసిన ఈ కార్యక్రమం అందరికీ తెలియాలి కదా, అందుకని అందరికీ షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. మరో మంచి టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాం. నమస్తే.